బీటెక్ చేసిన ఓ భీమవరం బుల్లోడు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. లక్షలాది రూపాయలు పోవడంతో దొంగగా మారాడు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. పలు ప్రాంతాల్లో రెక్కి చేసి ఇళ్లను గుల్ల చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ దొంగను పట్టుకున్నారు. లక్షలాది రూపాయలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ చోరుడు పోలీసులకు ఎలా దొరికాడనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. ఈ నెల 19న కొల్లిపార పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఎంట్రీ ఇచ్చిన చోరుడు 60 గ్రాముల బంగారం, 5,000 రూపాయల నగదును దొంగతనం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఈ ఫుటేజ్లో ఓ అనుమానాస్పద వ్యక్తి కదలికలు పోలీసులకు కనిపించాయి. ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి స్కూటీపై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 19th డిసెంబర్ ఒక దొంగతనం జరిగింది, హౌస్ బ్రేకింగ్ జరిగింది. మరీ శివగోపి అనే కంప్లైనెంట్ ఇంట్లో వాళ్ళు లేని సమయంలో తాళం తీసి లోపల బీరువా తాళం కూడా తీసి 60 గ్రామ్స్ గోల్డ్, 5,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద కొల్లిపార పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 172/25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లో ఒక మనిషి మాస్క్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ స్కూటీ మీద కనపడడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా చాకచక్యంగా ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ముద్దాయి పేరు మల్లికార్జున రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వాసి అని ఎస్పీ వెల్లడించారు. నిందితుడు మల్లికార్జున రెడ్డిపై హైదరాబాద్లో 3 కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ తెలిపారు. అదుపులో తీసుకున్న నిందితుడి నుంచి 96 గ్రాముల బంగారం, 500 గ్రాముల సిల్వర్ రికవరీ చేశామని, వాటి విలువ 16 లక్షలుంటుందని తెలిపారు. ఈ నేరంతో పాటు మరో 3 నేరాలు చేసినట్లు కూడా నిందితుడు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆ ముద్దాయి పేరు మల్లికార్జున్ రెడ్డి. ఇతను ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం సంబంధించి భీమవరం గ్రామం నివాసి. ఇతని మీద ఇంతకుముందు కూడా 3 కేసులు హైదరాబాద్లో నమోదు అయి ఉన్నాయి, దొంగతనం కేసులు. ఇతని దగ్గర నుంచి ఈరోజు 96 గ్రామ్స్ గోల్డ్, 500 గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 5,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 16 lakhs ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతను ఈ క్రైమ్తో సహా ఇంకా కూడా 3 క్రైమ్స్ కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఈ కొల్లిపార సంబంధించి 60 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మేడికొండూరు పిఎస్ సంబంధించి ఒక కేసు, తెనాలి రూరల్ సంబంధించి కూడా 2 కేసెస్లో ఇతను కన్ఫెస్ చేసి రికవరీ చేయడం జరిగింది. నిరుద్యోగుడైన మల్లికార్జున్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. డబ్బుల కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడని ఎస్పీ వెల్లడించారు. అదుపులో తీసుకున్న నిందితుడిని రిమాండ్కు తరలించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. సో ఇతను అన్ఎంప్లాయిడ్గా ఉన్నాడు. ఇతను ఇంట్లో ఉండి బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. సో ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టడము, డబ్బులు పోగొట్టడము. ఈ డబ్బులు పోగొడితే ఈ డబ్బుల కోసము దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఈ బెట్టింగ్ వల్ల ఇతను ఈ దొంగతనాలకి పాల్పడడం జరుగుతుంది. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది.
ఈ కేస్ వివరాలను వెల్లడించిన సందర్భంగా ఎస్పీ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సేవలను పోలీసులు ఉచితంగానే అందిస్తున్నారని, ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు LHM ఉపయోగించుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండొచ్చని తెలియజేశారు. ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా ఎవరైనా బయటికి వెళ్తే LHMS సిస్టమ్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పోలీసు వాళ్ళు ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా బయటికి వెళ్తే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలి, మీ హౌస్ లాక్డ్ ఉంది, దాన్ని మానిటర్ చేయడానికి LHMS సిస్టమ్ పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మీ ఇంట్లో వచ్చి పెడతారు. ఈ LHMS సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం జరుగుతుంది. మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరైనా ఎంటర్ అయితే దాంట్లో ఏమైనా మూవ్మెంట్ కనపడితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో దానికి సంబంధించి అలర్ట్ వస్తుంది. ఇమీడియట్గా అలర్ట్ తర్వాత పోలీస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో దొంగల్ని లైవ్గా పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ LHMS సిస్టమ్ ద్వారా గతంలో కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి స్టేట్ వైడ్గా. సో LHMS సిస్టమ్ పోలీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది దయచేసి యూజ్ చేయండి అండ్ దీని మీద అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో మీ ద్వారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, LHMS సిస్టమ్ ఉపయోగించండి. థ్యాంక్ యూ. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. వారికి బహుమతులు అందజేశారు.